హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ కందనకాయల ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కందనకాయలు అంటే ఏంటిదో కాదండి, చికెన్లోది ఒక పార్ట్ మాత్రమే. దానికోసం ఇక్కడైతే నేను 1/2 కిలో కందనకాయలని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పును వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి క్యాప్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మసాలా కోసము మిక్సీ జార్లోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాయచీ, మిరియాలు, కొద్దిగా సోంపు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి వాటర్ లేకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది పొడి మసాలానే, వాటర్ అయితే అవసరం ఉండదు ఇందులోకి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి పొడికి బదులుగా ఎండు కొబ్బరి ఉన్నా వాడుకోవచ్చండి. కందనకాయలు అయితే ఈ విధంగా కుక్ అయిపోయాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులోకి 1/2 స్పూన్ షాజీరాని వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతి కూరనైతే యాడ్ చేసుకుంటున్నాను. మెంతి కూర ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు క్యాప్ పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కందనకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మసాలాని వేసి మొత్తం కలుపుకోవాలి. అలాగే మనం బాయిల్ చేసేటప్పుడు ఈ కందనకాయల్ని 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి చూసి సాల్ట్ వేసుకోవాలండి, రుచికి తగినంతగా. కందనకాయల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, పుదీనాను వేసేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీన్ని వైట్ రైస్ తోటి, బగారా రైస్ తోటి, రోటీ తోటి కూడా మనం ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.